ప్రతి ఒక్కరూ కూడా కానిస్టేబుల్దే తప్పని చెప్తున్నారు సార్. చూసిన వ్యక్తి కూడా మాతో డైరెక్ట్ లైవ్లో కూడా మాట్లాడారు సార్. ఇందాక కానిస్టేబుల్ని ఇప్పటి వరకు కూడా మాకు చూపించలేదు సార్. కనీసం మా బ్రదర్ బాడీ ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు సార్. గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ కనీసం పేరెంట్స్ కానీ ఎవరు రాకుండా కూడా గాంధీ హాస్పిటల్కి డైరెక్ట్ ఎలా తీసుకెళ్ళిపోతారు సార్. కనీసం ఆ పట్టుకుని కాలర్ పట్టుకున్న లాగిన కానిస్టేబుల్ని కూడా మాకు ఇప్పుడు దాకా చూపించలేదండి. అండ్ డీజీపీ గారు ఎవరో ఇక్కడ బాలనగర్ పిఎస్ నుంచి అండి, ఆయన వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారంటండి. ఏం జరిగింది ఏంటని ఆయన అడిగి వచ్చారని చెప్తున్నారండి మాకు. ఆయన డ్రింక్ చేసి ఉన్న ఆయన మాకు డైరెక్ట్ వీడియోలో కూడా చూస్తున్నారండి. పక్కన వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఆయన మొత్తం డ్రింక్ చేసి ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చారంటే డీజీపీ గారు ఇక్కడ ఉన్న ఆయన బాలనగర్ పిఎస్ నుంచి అండి. సార్ ఇప్పుడు మేము కోరుకున్నదల్లా మా అన్నకి 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. అన్నకి పిల్లలకి న్యాయం జరగడాకే మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? ఇన్ఫాక్ట్ ఆ బండి మీద చలాన్లు ఉన్నాయా? నాకు తెలియదు సార్ ఆ విషయం మొత్తం డైరెక్ట్ నాకు తెలియదు సార్. అది నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ వచ్చింది సార్. యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు ప్రస్తుతం మీ కుటుంబంలో ఎవరికైనా బాడీని చూపించడం జరిగిందా అండి? ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు సార్. ఇప్పుడే జస్ట్ మా వదిన గారు ఇక్కడ అడిగితే గాంధీ హాస్పిటల్లో ఉందని చెప్పి వెళ్తే మా వదిన గారు అక్కడికి వెళ్ళారండి. మా అన్న భార్య అండి, మా వదిన, మా సొంత వదిన మా అక్కడికి వెళ్ళారండి. ఇప్పుడే వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ మేము పోస్ట్ మార్టం చేయాలి, నువ్వు ఇక్కడ సైన్ చేయి, అక్కడ ఈ చేయి అని అక్కడ ఆవిడని ఇబ్బంది పెడుతున్నారంటండి. ఇక్కడ ఏమి కనీసం ఇక్కడ కేసు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఇక్కడ ఏం పెట్టలేదు. అక్కడ కానిస్టేబుల్ ఏమో మా వదిన గారిని ఇబ్బంది పెడుతున్నారంటండి. అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు? సార్ ఎంత లక్షల మంది చూసినా ఇప్పుడు మా అన్న ఎలాగా తిరిగి రాడు సార్. అన్న బిడ్డలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఇంతమంది రోడ్ ఎక్కి ఇట్లా మాట్లాడడానికి కారణం అన్న బిడ్డలకి, చిన్న బిడ్డలు సార్. ఎక్కడో పొట్ట చేతితో పట్టుకుని వచ్చి ఇక్కడ బతుకుతాం సార్. అన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటారు. రోజు వెళ్తే కనీసం 300-200 వస్తాయి సార్. పొద్దున్న సాయంకాలం కష్టపడితే 200-300 వస్తాయి సార్. కనీసం రోడ్డు మీద మేము అలా వెళ్ళి ఎండలో పని చేస్తే 200-300 వచ్చేటోళ్ళని పోలీసు వాళ్ళు అట్లా కాలర పట్టుకొని లాగి అంత ఇంతవరకు తెచ్చడం కారణం ఏంటి సార్? డ్రింక్లో ఉండి డ్యూటీలు చేస్తున్నారు, డ్రింక్లో ఉండి డ్యూటీలు చేస్తున్నారు సార్. లైవ్ వీడియోలతో సహా ఉన్నాయి సార్, మాకు లైవ్ వీడియోలతో సహా ఉన్నాయి. ఈరోజు ఆ కానిస్టేబుల్ గారు డ్రింక్ చేసి మా అన్న షర్ట్ పట్టుకొని లాగడం వల్లే మా అన్న చనిపోయాడు సార్. ప్రత్యేక సాక్షులు కూడా అదే చెప్తున్నారు సార్. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఆ కానిస్టేబుల్ గారు కాలర్ పట్టుకోవడం వల్ల, మా అన్న షర్ట్ పట్టుకోవడం వల్లే పడిపోయి మా అన్న విత్ హెల్మెట్తో సహా ఉన్నాడు సార్ బైక్ మీద. ఎవరైనా ఉన్నారండి మీ అన్నయ్యతో పాటు ఆ టైంలో? ఎవరు లేరు సార్, అన్న ఒక్కరే వెళ్తున్నారంట సార్. అన్న కూడా ఉండేది పక్కనే సార్, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఉడామేశ్వర నగర్, 2-3 కిలోమీటర్లు అండి. అన్న ఏదన్నా కార్పెంటర్ వర్క్ ఏదైనా కావాలంటే ఆ షాప్కి వస్తాడండి అంతే. మీరు చిన్నపిల్లలు ఎంత ఉంటుందండి వాళ్ళకి ఏజ్? సార్ ఒకరు 6, ఒకరికి 8 ఇయర్స్ అట్లా ఉంటుంది సార్, చిన్నపిల్లలు సార్. అక్కడ మీరు ప్రస్తుతం పిఎస్ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? కనీసం కాల్ అయినా మాట్లాడారా ఇటు పోలీస్ అధికారులు ఎవరైనా? యాక్చువల్గా ఇప్పుడు లోపలికి తీసుకెళ్లారు సార్, డీజీపీ గారి దగ్గరికి ఎవరు లోపలికి తీసుకెళ్లారు. మేము ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికి తీసుకురాలేదు సార్. మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వరకు కూడా ఏ మీడియాకు ఇవ్వలేదండి. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పండి సార్, ఏ మీడియాకి ఇవ్వలేదు. అక్కడ తాగున్న కానిస్టేబుల్ కూడా మాకు చూపించలేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా తాగేసి ఉన్నారు, కాలర్ పట్టుకున్నాడు, పడిపోయాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు అంత జరగకుండా బైక్ మీద వెళ్ళేవారు ఎలా పడిపోతారు సార్? వాళ్ళ బ్యాచ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు పట్టుకోవడం వల్ల పడిపోయాడని తెలిసి వాళ్ళు బ్యాచ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ బ్యాచ్ నేమ్ కూడా మా దగ్గర ఉందండి, మా అక్క దగ్గర ఉందండి. అక్కడ తీసి వాళ్ళ పిల్లలు చెప్తున్నారు వీళ్ళు బ్యాచ్ నేములు కూడా చింపేశారు, వీడియోలు తీస్తున్నారని చెప్పారండి. మీరు రెగ్యులర్గా అటువైపు వెళుతూ ఉంటారండి? సార్ నేను ఉండేది బంజారాహిల్స్లో సార్, అన్న ఉండేది ఇక్కడ సార్ ఉడామేశ్వర నగర్లో సార్. అన్న ఉండేది లోకల్లోనే సార్, అక్కడక్కడ లోకల్లోనే. అంటే రెగ్యులర్గా అక్కడ చెకింగ్ ఆబ్వియస్ గాజుల రామారంలో ఉంటాం. ఇటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ రెగ్యులర్గా సార్? ఆఫ్టర్ మినిమం అక్కడ జరిగింది 12 o'clock సార్. 12 o'clock చెకింగ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు సార్. సండే రోజు మళ్ళీ సండే రోజు అక్కడ చెకింగ్ ఉంటుందో లేదో కూడా నాకు ఆ రూట్లో తెలియదు సార్. అక్కడ చెక్ చేస్తున్నారంట, బండ్లు ఆపారంట, పక్కగా ఆపమని ఇట్లా అంటే అన్న కూడా పక్కగా ఆపుదామని ఇట్లా వెళ్తుంటే షర్ట్ పట్టుకుని ఇలా గుంజేశారంటండి. ఆయన పక్కా పెట్టని ఇట్లా గుంజేసాడంట షర్ట్ పట్టుకుని.
ప్రతి ఒక్క సాక్షి చెప్తున్నారండి అక్కడ. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి డ్రైవ్. ఆ ఎవరైతే లాగిరో గోపాల్ అన్న కానిస్టేబుల్ గారి వీడియో కూడా ఉంది. ఆయన ఫుల్ డ్రింక్లో ఉన్నారు సార్, ఫుల్ డ్రింక్లో ఉన్నారు. ఆయన నోట్ అంటే మాటే వస్తలేదండి అసలు. మొత్తం నోరంతా స్మెల్, మొత్తం ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్తున్నారండి అక్కడ. ఆ లేడీస్ అంటే మీకు కంప్లైంట్ మీకు చెప్పిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు ఉన్న మహిళ ఎవరైనా ఉన్నారు అక్కడ మాట్లాడడానికి? ప్రజెంట్ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు సార్, వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా మినిమం ఒక 500 మంది రోడ్డు మీద ఉన్నారు సార్ అక్కడ. మాకు బాడీని చూపించకుండా 500 మందిని అలా ఉంచేసి లాఠీ చార్జీ చేసి అడిగితే, కనీసం బాడీ ఏదైనా అడిగితే కూడా లాఠీ చార్జీ చేసి పంపించి బయటికి అందరినీ లాఠీ చార్జ్ చేశారు సార్ అక్కడ. లోకల్ ఆ పక్కన వాళ్ళు ఉన్న చూసిన వాళ్ళు కూడా కనీసం మేము మా బ్రదర్ అండి అని చెప్పినా కూడా నా మీద లాఠీ చార్జ్ చేశారు సార్. ఇది మొత్తం చూడండి. ఎందుకు అంటే అక్కడ జరిగింది ఒక బ్రదర్ అని చెప్పినా కూడా ప్రమాదమో లేకపోతే ఒక వ్యక్తి చేశాడన్న క్షణంలో మీరు వెళ్ళినప్పుడు ఎందుకు మీ మీద లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది? అక్కడ ప్రమాదం అన్నది ఓన్లీ కానిస్టేబుల్ వల్ల జరిగింది సార్. కానిస్టేబుల్ వల్ల, ఒక ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టే ఎన్నే తీసేయడం అన్నది జరిగింది. అక్కడ ఒక ప్రభుత్వం వల్ల జరిగింది. ప్రభుత్వం అంటే కానిస్టేబుల్, ఆ ప్రభుత్వం కానిస్టేబుల్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి ఉన్నాడు కాబట్టి అది జరగడం వల్ల అక్కడ నుంచి మొత్తం తీసేయడం అనేది జరిగింది సార్. మాకు మా బ్రదర్ని కూడా చూపించలేదు. అంబులెన్స్ అక్కడ డైరెక్ట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. సరే అని చెప్పి మాకు తర్వాత తెలిస్తే మా వదిన గారిని పంపిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా సైన్ చేయండి అయిపోతుంది, తొందరగా ఇప్పుడు అయిపోతుంది, పోస్ట్ మార్టం చేసేస్తారు, లేదా 2 రోజులు టైం పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కటి కూడా. నాకు కాల్ వస్తున్నాయండి అక్కడ నుంచి, ఇట్లా చెప్తున్నారు. ఏం చేయాలి? నేనేమో నా బాధలో నేనుంటే, నా భర్త చనిపోయి నా